కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవ గురుస్వామి. ముఖ్యంగా సంక్రాంతి పండగ వచ్చిందంటేనే అంటేనే సమీపమునకు కాంతి, ఆ క్రాంతి అనేది మనకు వచ్చినట్లు, ఆ దైవ శక్తి మనకు సమీపించినట్లు, పంటలు అనే ఆరోగ్య భాగ్యాన్నిచ్చే శక్తి, ధాన్య శక్తి, ధాన్య లక్ష్మి మనకు సమీపించినట్లే రైతుల ఇంట ఉన్న గాదెలన్నీ ఆ ధాన్యపు పంటతో నిండినట్లే ఇల్లంతా ధాన్య సంపదతో రైతులు ఆనందమయంగా పండగ జరుపుకునే రోజే సంక్రాంతి. ఆ వెలుగు ప్రతి ఇళ్లలో, ప్రతి రైతు కళ్ళల్లో మెరుపులతో, అబ్బా నా కృషి ఫలించి ఇన్ని రోజులకి ధాన్యపు పంట నా ఇంటికి వచ్చింది, ధాన్య లక్ష్మి నా ఇంట ప్రవేశించింది అని ఆనందంగా అన్నాళ్ళు పడ్డ కష్టాల్ని మరచి ఆ కొత్త ధాన్యముతో, కొత్త బెల్లముతో, పాలతో పొంగలి పొంగించి ఆ పొంగలి అందరికీ అందించి తాను ఆనందంగా ఆహారంగా తీసుకుంటూ అనేక రకాలుగా ఇంటి ముందు రంగరంగ వైభోగంగా రంగవల్లుల్ని అలంకరిస్తూ గొబ్బెమ్మలను పెట్టి గొబ్బియలు పాడుతూ చిన్నపిల్లల ద్వారా ఆటపాటలతో సంతోషంగా గడిపే అత్యద్భుతమైన రోజే సంక్రాంతి అనే రోజు. ఆ సంక్రాంతి లక్ష్మి అడుగు పెట్టే రోజు. లోకానికంతా సూర్యనారాయణుడు ఉత్తరాయణముగా మన ఇంట ప్రసరించే రోజు. అటువంటి సంక్రాంతి రోజున కొందరు అనుకుంటూ ఉంటారు, సంక్రాంతి వచ్చింది ఇంకా పేకాట రాయిళ్ళకి, ఆ కోడి పందాల వాళ్ళకి, మందు బాబులకి చాలా ఆనందదాయకమైన 3 రోజుల పండగ ఇది అనుకుంటుంటారు. అటువంటి భావన మనలోకి రానివ్వకుండా సంక్రాంతి అనేది పవిత్రమైన రోజుగా భావిస్తూ ఆ రోజున ఆ ఆదిత్య సంకేతముతో, సూర్యనారాయణ సంకేతంతో ఉన్న ఆ శ్రీరామచంద్రుడిని కొలవండి, రామనామ స్మరణ చేసుకోండి, పిల్లల చేత ఆ రాముడి పాటలు పాడించి వినండి. వాళ్ళకి మన సనాతన ధర్మంలో మర్మములు ఏమేమి ఉన్నాయో తెలియచేయండి. మన సనాతన ధర్మంలో విజ్ఞాన సంపద, అనేక ధర్మ మర్మములు దాగి ఉన్నాయి, అవన్నీ తెలియచేయండి. ఉత్తరాయణం అంటే ఏంటో తెలపండి. అంతేకాని ఆ రోజంతా పేకాటలోనో, జూదంలోనో, లేకుంటే కోడి పందాలతోనో తాగి తందనాలాడటము కాదు. పండగ అనేది అందరితో కలిసి మెలిసి ఆ పొంగలి అనేది అందరికీ పంచిపెట్టి, గోలక్ష్మిని ఆరాధించి, పెద్దలకు ఆరాధిస్తూ, పితృదేవతల విలువను తెలియచేస్తూ, పెద్దలకు పండగ అనేది ఒకటి ఉంది అని మనం వాళ్ళకు నేర్పిస్తేనే, ఆ సంస్కారం చేస్తేనే వారికి కూడా ఆ సంస్కారము వంటబట్టి పెద్దలకు గౌరవం ఇవ్వాలి అనే తత్వము తెలియవస్తుంది. అంతేకాని ఏదో పండగ వచ్చింది తాగేద్దాం, ఊగేద్దాం, పేకాట ఆడదాం, ఉన్నది పోగొట్టుకుందాం అన్నట్టు కాకుండా పండగని ఆనందంగా బంధుమిత్రులతో కలిసి మెలిసి చేసుకోండి. అటువంటి ఉత్తరాయణ తత్వము అపూర్వమైన దేవతల ఉదయ కాలం. ఆ ఉదయం ఎటువంటి ఉదయము? ఉత్తమమైన ఉత్తరాయణం, ఆ సూర్యనారాయణుడి పయనం. అటువంటి పయనము మన ఇంట జరగాలి. మనకు ధాన్యలక్ష్మి నిత్యం మన ఇంట ధన ధాన్యాదుల్ని అందచేయాలని కోరుకుంటూ ఆ రామనామ స్మరణ చేయండి. శ్రీరామ పట్టాభిషేకం చిత్రం ముందు కూర్చొని జయ జయ రామ శ్రీరామ అంటూ ఆ కీర్తనలతో గడపండి. అంతేకాకుండా ముఖ్యంగా రామ బంటు హనుమంతుడు, ఆ ఆదిత్యనారాయణుడి ముఖ్యమైన శిష్యుడు ఎవరయ్యా అంటే సువర్చల తత్వాన్ని తన భార్యగా వశం చేసుకున్న హనుమంతుడు.
అటువంటి హనుమ నామస్మరణ కూడా చేయండి. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ఆనందంగా గడపండి. ఆ హనుమాన్ చాలీసా చదవండి. ఇలాంటి ముఖ్యమైన పండగని వృధాగా కాలాన్ని మనం గడపకూడదు. ఆ సంక్రాంతిని ఆనందదాయకంగా మన ఇంటి ముందు వెళ్ళే హరిదాసుల్ని చూస్తూ వారికి మనం తోచినంత బియ్యమో పప్పో ఉప్పో ధనమో ధాన్యమో ఏదో సమర్పిస్తూ పుణ్యం సంపాదించుకోవడం వలన పైనుండి పితృదేవతల ఆత్మలు కూడా సంతోషిస్తాయి. వారి దీవెనలు కూడా మనం అందుకోవడం జరుగుతుంది. ఏ ఇంటైనా పితృశాపం అన్నది ఉంటే వారి ఇంట నిత్యము వంట్లో శాపతత్వమైన అగ్ని పుట్టుకొస్తుంది. ఏ పని చేసినా కలిసి రాకుండా పోతుంది. 7 తరాలు వారు కష్టపడుతూనే ఉంటారు. అటువంటి దోషతత్వాన్ని నివారించుకోవాలంటే ఆ పితృదేవత ఆరాధన చెయ్యాలి. పెద్దలకు కొత్త బట్టలు పెట్టాలి, వారిని ఆరాధించాలి, ఆ సంస్కారం చిన్నపిల్లలకు నేర్పించాలి. అవన్నీ జరిగితేనే మనకు ఆ సాంప్రదాయం అన్నది కొనసాగుతుంది, కాలగర్భంలో కలిసిపోకుండా ఉంటుందన్నదే నా ఉద్దేశం. ముఖ్యంగా ఇందులో ఒక మెలిక ఉంది. భోగి లక్ష్మి, ఆ యోగ లక్ష్మిగా, ఈ రోజు సంక్రాంతి లక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, గజలక్ష్మిగా, ఆరోగ్య భాగ్యలక్ష్మిగా, మనకు సంతాన లక్ష్మిగా కరుణించాలని వేడుకున్నాం. ఆ తర్వాత రాబోయే పండుగే కనుమ, పశువుల పండుగ, గోలక్ష్మి పండుగ. సంక్రాంతి లక్ష్మి, ధాన్యలక్ష్మి, గోలక్ష్మి, ఇలా అన్ని పవిత్రమైన పండుగలను మన పెద్దవాళ్ళు పెద్ద పండుగగా 4-5 రోజులు మన కోసం ఏర్పరిస్తే మనం ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ దైవనామ స్మరణతో, తపనతో, తపస్సులా భావిస్తూ అందరికీ మనకు తోచినంత దానము, ధర్మము ఏదైనా చెయ్యాలి. మంత్ర తత్వము సాధన చెయ్యాలి. రామనామ స్మరణ చేయాలి, హనుమనామ స్మరణ చేయాలి, సూర్యనారాయణ పఠనం చేయాలి, ఆదిత్య హృదయం పఠించాలి. ఇలా అనేకం ఉన్నాయి మన వారు అందించినవి. ఈ సూర్య ముద్రతో మీరు చేయగలిగితే అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు. ఆరోగ్య భాగ్యం నిత్యం మీ వెంటే ఉంటుంది. అటువంటి సూర్యనారాయణ మంత్రము పఠిస్తూ హ్రం సూర్యనారాయణాయ నమః, హ్రీం ఆదిత్యాయ నమః, హూం భాస్కరాయ నమః, ఓం రవ్యే నమః అనుకుంటూ పఠించండి. ఆ సూర్యనారాయణుడు ఏకైక జ్యోతి, మనకు నిత్యం శక్తినిచ్చి పాడి పంటల్ని అందించి వెలుగునిచ్చి మనల్ని ఈ జీవన ఆధారమైన ఏకైక జ్యోతి, ప్రత్యక్ష సాక్షి ఆ సూర్యనారాయణుడు. అటువంటి పవిత్ర దినమున, సంక్రాంతి రోజున మనం ఆ సూర్యనారాయణుడి అనుగ్రహానికి పాత్రులమవుతాం. పెద్దల పితృదేవతల ఆత్మతృప్తితో మనం దీవెనలు అందుకుంటూ వారికి కూడా మనకు తోచినంత కొత్త బట్టల్ని సమర్పించి పూజలు పునస్కారాలు చేస్తూ మరచిపోకుండా సేవలు చేద్దాం. ఆ సంక్రాంతి పండుగను ఆనందదాయకంగా గొబ్బెమ్మల్ని చూస్తూ, రంగవల్లుల్లో ఉన్న వర్ణశాస్త్రాన్ని చూస్తూ, పచ్చటి తోరణాలని చూస్తూ, హరిదాసుల కీర్తనలు వింటూ, ఆ గొబ్బెమ్మలు చుట్టూ ఆనందంగా గొబ్బియలో గొబ్బియలో అంటూ పాడుతున్న ఆ చిన్నారులను చూస్తూ ముచ్చటగా ఆ 3 నాళ్ళ పండుగను అత్యద్భుతంగా జరుపుకుందాం. జై శ్రీమన్నారాయణ. శుభం.